సర్వోన్నతుడు సర్వకృప అనే దేవుడు మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించి మా పరలోకపు తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకే లెక్కించలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మేము నిలిచి మేము స్తుతించి ఆరాధించిన భాగ్యం మాకు కలిగచేసినందుకు తండ్రి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన మీరు ఎంతో ప్రేమించి మాకు అందించిన సత్యవాక్యం గురించి నా ప్రియ సోదరి కలిసి మరొకసారి ధ్యానించుకుంటే నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీరు ఏర్పరిచిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన మా ప్రియ ప్రభు చెప్పినట్టుగా వాక్యం చెప్పబోతే నేను కాదు, మా అందరికీ వాక్యం బోధించలేదు మీరైనా మేము అందరం గ్రహించలాగను మీ యొక్క గంభీరమైన దివ్య స్వరం అందరికీ వినిపించేటికి మీ నోటికి నేను కేవలం బోరగా మాత్రం వాడపడుచున్నానని నేను తెలుసుకునే విధంగా మీ చిత్రత నన్ను వాడుకొని నన్ను మరిపరిచి మీరు భయం పొందండి తండ్రి. మీ యొక్క దివ్యవాక్యం ధ్యానించదని చెప్తాను. పరిశుభ్ర సహాయం తెచ్చండి, మా అందరిపై ఆత్మశుకం వహించండి. మేము వినబో వాక్యం ఉందండి మీరు అందించే జ్ఞానం ద్వారా అర్థం చేసుకుని అనుసరించగలిగే కృపను మా అందరికీ దయచేయండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా మంచి బోధకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవుని నామానికి వందనాలు. మన ప్రియ ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లించున్నాను. కూడొచ్చిన సహోదరి సహోదరులందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు ఈరోజు మనకు అందించిన చిన్న వాక్యం గురించి ధ్యానించుకుందాం. అది ఈ రాత్రికాల సమయంలో చెప్పుకున్నది ఎస్తేరు గ్రంథంలోని ఒక వాక్యం గురించి మనం ఈరోజు చూద్దాం. ఎస్తేరు చూస్తే మనం మొత్తం 10 అధ్యాయాలు మనకి ఎస్తేరు గ్రంథం అంతా కనిపిస్తాయి. దేవుని పేరు అనేది రాయబడకుండా మన బైబిల్లో 66 పుస్తకాల్లోనూ రాయబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ఎస్తేరు గ్రంథమే అని ఖచ్చితంగా చెప్పచ్చు. మిగిలిన అన్ని గ్రంథాల్లోని ఎక్కడో చోట దేవుడిని కంపల్సరీగా వాడటం జరిగింది, కానీ ఈ గ్రంథంలో మాత్రం దేవుని పేరుని అసలు రాయబడకుండా ఈ గ్రంథం రాయబడింది. అయితే అది ఎందుకు దేవుడు ఆ విధంగా రాయించాడు అనేది పక్కన పెడితే అసలు ఎస్తేరు 10 అధ్యాయాల గురించి మనం క్లుప్తంగా మనం చూసినట్లయితే అహష్వేరోషు అనే ఒక గొప్ప రాజు ఒక పరిపాలన కాలంలో జరిగిన విషయాలే ఈ ఎస్తేరు గ్రంథంలో మనకి కనిపిస్తాయి. అందులో దేవుడు ఎంతో గొప్పదైన ఒక కార్యం చేశాడు, అది మనందరికీ తెలుసు. అహష్వేరోషు మొత్తం 27 సంస్థానాలకి, ఇండియా మొదలుకొని ఆఫ్రికా దేశం దాకా ఉన్న 27 సంస్థానాలకి అతను రాజుగా, ఒక గొప్ప రాజుగా అతను ఉన్నాడు. ఆయన మంచి విందు ఒకటి చేసినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి ఒక రకమైన విందు చేశాడు. అలాగే తన సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మరొక విందు చేశాడు. అలాగే విందు సమయంలో అతని యొక్క రాణి, ఆమె కూడా ఒక కోటలోనే ఒక విందే, ఆమె కూడా స్త్రీలకి ఒక విందు చేయించింది. ఆమె పేరు తెలుసు కదా మీ అందరికీ, చూస్తే వష్తి. 1వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. రాణి అయిన వష్తి స్త్రీలందరికీ కూడా ఒక గొప్ప విందు చేయించింది. అలా గొప్ప విందు చేసినప్పుడు ఈ రాజు విందులో తన గొప్పవారు తనతో పాటు ఉన్న రాజులందరినీ పిలిచి విందు చేశాడు. కాబట్టి అప్పుడు తన యొక్క మహారాణిని వాళ్ళందరికీ పరిచయం చేయాలని ఉద్దేశంతో రాణికి కవర్ పంపించినప్పుడు రాణి అతని మాట లెక్క చేయక రాలేదు. అందువలన రాణిని వదిలిపెట్టి మరి ఒక రాణిని ఎంచుకోవాలని ఉద్దేశంతో దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరినీ ఆయన రప్పించినప్పుడు అందులో ఒక రాణిగా, ఒక స్త్రీగా వచ్చినదే ఎస్తేరు. ఈమె యూదురాలు, ఆమె ఒక యూదురాలు. ఆ యూదురాలతో అయితే ఆమెను కూడా కోటలోకి రప్పించడం జరుగుతుంది. ఆమె యొక్క పినతండ్రి అవుతాడు మొర్దెకై, అతను కూడా ఆమెతో పాటు కోట దగ్గరికి వస్తాయి. కానీ వీళ్ళని మాత్రమే కోటలోకి తీసుకువెళ్ళారు. అతని కోటలో ఏం జరుగుతుంది అని ఆతృత తెలుసుకోవాలంటే కోట బయట విషయం తెలుసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అది మనకన్నీ ఇవన్నీ చూస్తూ తెలుస్తుంది. ఆ తర్వాత రాజు యొక్క ఎవరు హామాన్ అని ఉంటాడు, రాజు యొక్క మంత్రి లేదా సైన్యాధిపతి అనుకోవచ్చు, ఒక అధికారి. హామాన్ అనేది గొప్ప అధికారి ఉంటాడు. ఆ అధికారి కోట బయట వచ్చినప్పుడు అందరూ వంగి నమస్కారాలు చేస్తారు, కానీ ఈ మొర్దెకై మాత్రం ఏమి వంగి నమస్కారం చేయుడు. అతను ఎవరని ఆరా తీసినప్పుడు అతను యూదుడని తెలుస్తుంది. అయితే ఆ విధంగా ఆ యూదుడు తనకు నమస్కారం చేయలేదు అనే కోపంతో ఈ హామాను అతనితో పాటు ఉన్న యూదులకి ఎంత పొగరా అని వీళ్ళు యూదులందరినీ కూడా చంపించాలని ఒక ఆలోచన చేస్తాడు. ఆ చంపించడానికి రాజు దగ్గర మరి ఒక అధికారం తీసుకోవాలి కదా.
అంగీకారం తీసుకోవాలి. అంగీకారం పత్రం కూడా రాజుకి ఏదో విధంగా చెప్పి ఇతను తీసుకుని దాని మీద ఆ పత్ర ప్రకారం ఆ దేశంలో అంటే 27 సంస్థానాల్లో ఉన్న యూదులే ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ కూడా చంపబడే విధంగా ఒక ప్లాన్ అంతా తయారు చేసి ఒకే రోజులో వాళ్ళందరూ చనిపోవాలి, అన్ని చోట్ల చనిపోయేలా తన యొక్క మనుషుల్ని పురమాయించి అక్కడ అన్ని దేశాలకి తాకీదులు పంపిస్తాడు. అక్కడ వాళ్ళు చనిపోయేలాగా చెయ్యాలనే ఉద్దేశంతో, అంటే అక్కడ రాజులు అక్కడ అధికారులందరికీ ఆ తాకీదులు పంపిస్తారు. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా చనిపోవాలనేది ఉద్దేశం. అయితే అనుకోని విధంగా దేవుడు సహాయం చేసి అక్కడున్న యూదులు చనిపోకుండా రక్షింపబడేలాగా చేశాడు, దేవుడు చేశాడు. ఆ దేవుడు చేసిన మేలు ఏంటి అనేదే ఈ పాటలో జరిగిన ఒక విషయం. అయితే అదంతా మనందరం మామూలుగా చదువుకుంటూ వెళ్తున్నా ఇందులో ఒక గొప్ప ఆత్మీయ అర్థం కూడా మనకి కనిపిస్తుంది. అసలు ఈ పాటలో ఏం ఆత్మీయ అర్థం దాగి ఉండదు అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఆత్మీయ అర్థం అంటే ప్రతి మాటకి ప్రతి గ్రంథంలోనూ ఆత్మీయ అర్థంతోనే దేవుడు రాయించాడు. అయితే కొంత మర్మంగా కొన్ని వాక్యాలు రాయించి ఉంచడం వలన మనం డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్తే అవి మనకు తెలియకపోవచ్చు. అయితే ఈ పాఠంలో అసలు ఏంటి, ఏ విషయం గురించి దేవుడు రాయించాడు అనేది చూస్తే అసలు ఈ పాఠంలో ఒక చిన్న కార్యం, ఈ పాటలో జరిగిన ఒక చిన్న కార్యం వలనే మొత్తం గ్రంథం అంతా నడిచింది. అది ఏంటి ఆ కార్యం, ఏంటా పని అంటే ఇందా మనం చెప్పుకున్నాం, యూదుడైన మొర్దెకై అగాగీయుడైన హామానికి వంగి నమస్కారం చేయండి. కేవలం ఒకే ఒక్క పని, ఆ చిన్న పనే వంగి నమస్కారం చేయలేదు. చేయనందుకు హామానుకు కోపం వచ్చింది. ఆ కోపం రావడం వలన ఈ 10 అధ్యాయాలు జరిగిన విషయం అంతా జరిగింది. అదే ఈ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయం. ఈ పాఠంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా కనిపించేది రాణి అని ఎస్తేరు కనిపిస్తుంది. ఆశ్వరేషన్ పక్కన పెడితే రాణి అని ఎస్తేరు ఒక ముఖ్యమైన పాత్ర కనిపిస్తుంది. ఆమె పాత్ర పేరుతోనే ఎస్తేరు గ్రంథం అని రాయబడింది. ఇంకా నెక్స్ట్ చూస్తే దానికి కారకుడైన మొర్దెకై కనిపిస్తాడు. ఈ గ్రంథం రాయబడడానికి చేసిన పని వంగి నమస్కారం చేయని మొర్దెకై కనిపిస్తాడు. అయితే ఇతను నమస్కారం చేయనందుకు ఎంతో గ్రంథం నడిపించిన అగాగీయుడు హామాను కనిపిస్తాడు. వీళ్ళు ముగ్గురే ఈ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. అయితే ఈ పాటలో రాణి అని ఎస్తేరు చిన్న మందికి ఛాయగా కనిపిస్తుంది. అనేక వాక్యాల ద్వారా మనం చూసినట్లయితే ఆమె చిన్న మందికే ఛాయగా ఉన్నది. ఎందుకంటే శత్రువుని ఓడించడానికి ఆమె పడిన తాపత్రయం, ఆమెకు దేవుని పట్ల ఉన్న భక్తి, విశ్వాసాలు, నమ్మిక, రాజు దగ్గరికి ధైర్యం చేసి వెళ్ళగలిగేంత తెగువ, ఇవన్నీ చూస్తే అవన్నీ చిన్న మందికి లక్షణాలుగా మనకు కనిపిస్తాయి. అలాగే రెండవది చూస్తే హామాన్ ఆమె చిన్న మందికి ఛాయగా ఉంటే హామాను మరి ఆమె వ్యతిరేకంగా ఉన్నాడు కదా, ఆ హామాను సాతానికి ఛాయగా కనిపిస్తాడు. అయితే మరి రాణి అని ఎస్తేరు చిన్న మందికి ఛాయ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆమె చేసే కార్యాలను బట్టి క్రియలను బట్టి మనకు కనిపిస్తుంది. అయితే హామాన్ సాతానికి ఛాయగా ఏ విధంగా ఉన్నాడు, ఎలా అయ్యాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. చదవండి. 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులు ఏదీ లేక ఉండదు. చాలు, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి అంటాడు దేవుడు. ఎందుకు అంటే దేని విషయం గురించి ఏ ప్రశ్న మా మదిలో ఉదయించినా దానికి ఆన్సర్ మన బైబిల్లోనే కనిపిస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవండి అనేదే దేవుడు చెప్పిన మాట. అలా మనం పరిశీలించి చూసినట్లయితే ఈ అగాగీయుడైన హామాను ఎవరు అనేది మనకు తెలుస్తుందండి. తెలిస్తే అప్పుడు ఈ హామాను నిజంగా దేవునికి విరోధైన సాతానికి ఛాయగా ఉన్నాడా లేదా అనేది మనకే అర్థమవుతుంది. కాబట్టి మనం పరిశీలించి చదివే ప్రయత్నం చేద్దాం. ఈ తెలుసుకోని కార్యక్రమం మనం చూస్తే నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం మనం ఒకసారి చూడాలండి. నిర్గమకాండం 17:8. చదవండి. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా చదవండి. కానీ మోషే యెహోషువతో మన వరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కార్యం చేత పట్టుకుని ఆ
ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాడు. చాలండి. అక్కడ అమాలేకులు అంటే ఎర్ర సముద్రం దాటగానే వీరికి ఇశ్రాయేలీయులకి ఎదురైన అమాలేకులు, వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడు అక్కడ ప్రేరేపించాడు. ఆ యుద్ధంలో అమాలేకుల్ని వీళ్ళు గెలిచారు. అది మీ అందరికీ తెలిసిన విషయం. చూస్తే 16వ వచనంలో మనకు కనిపిస్తుంది. అదే అధ్యాయం 16 చదవండి. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తిరు కనుక యెహోవాకు అమాలేకులతో తరతరం వరకు యుద్ధం అనేను. ఆ విధంగా అక్కడ అమాలేకులతో వీళ్ళు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. గెలిచినందుకు ఇంకా మన పై వచనం చదివినట్లయితే గెలిచినందుకు అక్కడ జ్ఞాపకార్థంగా అక్కడ మోషే ఒక బలిపీఠం కూడా కట్టిస్తాడు. దాని పేరే యెహోవా నిస్సి కదా. అప్పుడు చెప్తాడు అక్కడ దేవుడు, అమాలేకులు తమ చేతిని నా సింహాసనం విరోధంగా ఎత్తారు కనుక అమాలేకులతో తరతరములకి నాకు యుద్ధం ఉంటుంది అని అక్కడ దేవుడు చెప్పాడు. అంటే అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధంగా ఎత్తారు. అక్కడ వాళ్ళు దేవునికి విరోధంగానే పనిచేశారు కాబట్టి తరతరములకి యుద్ధం ఉండాలని అక్కడ చెప్పారు. అయితే ఈ అమాలేకులు ఎవరు, అసలు వాళ్ళు చేసింది ఏంటి? ఇక్కడ అమాలేకులు వీరితో యుద్ధం చేశారు, కరెక్టే, ఇశ్రాయేలీలతో, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారు. అయితే అసలు ఈ అమాలేకులు ఎవరు? ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం సార్ చూద్దాం. ఆదికాండం 36:12 మనకి అమాలేకులు ఎవరో తెలుస్తుంది సార్ చూద్దాం. కొంచెం పైన చదవండి. ఎలిఫాజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాదాము, కలజు, తిమ్నా. 9 నుంచి చదవండి ఒకసారి. సేయీరు మన్యంలో నివసించింది ఏదోమీయుల తండ్రి అయిన ఏసావు వంశావళి ఇదే. ఏసావు కుమారుల పేర్లు ఇవే. ఏసావు భార్య అయిన ఆదా కుమారుడు ఎలిఫాజును, ఏసావు భార్య అయిన బాసెమతు కుమారుడు రగుయేలును. ఎలిఫాజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కనుజు. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలిఫాజులకు ఉపపత్ని. ఆమె ఎలిఫాజుకు అమలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. చూసారా, ఏసావు కుమారుల నుంచి వచ్చినవాడు అమాలేకు. ఈ అమాలేకులు ఎవరండి? యాకోబు అన్నైన ఏసావు సంతానం. అయితే మరి ఇశ్రాయేలీయులకి సంబంధాలు లేవా అంటే సంబంధాలు. ఏసావు సంతానంతో ఇశ్రాయేలీయులు ఏవి సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఇశ్రాయేలీయులు యాకోబు సంతానమే. వారినే దేవుడు ఆశీర్వదించి వారినే తన జనాంగంగా ఎంచుకున్నాడు. అయితే ఈ ఏసావు సంతానం వచ్చిన ఈ అమాలేకీయులు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యమైన కనాను దేశానికి ఐగుప్తు నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అమాలేకీయుల దేశం గుండా వెళ్తే దగ్గర దారిగా వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళు తమ దేశం నుంచి వెళ్ళమని పర్మిషన్ అడిగారు. వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సరి కదా, ఎదురు తిరిగారు కాబట్టే వారితో ఇశ్రాయేల్ అక్కడ యుద్ధం చేయవలసి వచ్చింది. అక్కడ ఎదురు తిరిగినందువల్లనే అక్కడ నిర్గంగానే మనం చూసిన దాకా అక్కడ యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ ఆ యుద్ధంలో వాళ్ళు న్యాయంగా యుద్ధం చేయలేదు. న్యాయపరంగా వాళ్ళు యుద్ధం చేయలేదు, చాలా అన్యాయంగానే వాళ్ళు ప్రవర్తించారు. అందువల్ల దేవుడు వారిని ఆకాశం కింద లేకుండా నేను నాశనం చేస్తాను, తరతరములు వారితో వాటిని యుద్ధం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17 నుంచి 19 వచ్చినారు. ఒకసారి చూడండి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17 నుంచి 19. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోను. అతడు దేవునికి భయపడక మార్గము నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా శ్వాసంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపక్కల నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. చూసారా, అమాలేకులు ఆ విధంగా న్యాయపరమైన యుద్ధం కాక వీరి అలసి ఉన్నప్పుడు వెనక నుంచి వచ్చి వారిని చంపేశారు. ఆ విధంగా అన్యాయంగా ప్రవర్తించారు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టే ఇశ్రాయేల్ మీద మొదటి రాజుగా నిలబెట్టిన సౌలుతో దేవుడు చెప్తాడు అమాలేకులందరినీ నాశనం చేయమని. ఎక్కడే చెప్పాడు?
అక్కడ మోషతో చెప్తున్నాడు, నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత నీ దేవుడిని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద అమాలేకుల పేరు తుడిచివేయవలను, ఇది మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని అక్కడ దేవుడు నిక్కచ్చిగా అక్కడ చెప్పాడు. అలా చెప్పిన దేవుడు మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు మొదటి రాజుగా నిలబెట్టిన సౌలుతో కూడా దేవుడు అదే మాట చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1-3 వచ్చిన చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1-3. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారి విరోధులే మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్భములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగిందంతే బొత్తుగా పాడు చేసి అమాలేకుని నిర్మూలన చేయమని చెప్పాను. ఆ విధంగా చెప్పాడు దేవుడు సౌలుతోటి. వాళ్ళందరినీ హతం చేసేయాలి. పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు, ముసలివారు, చిన్నపిల్లలు, గొడ్లు, గేదెలు, జంతువులు ఏ ఉన్నా అవన్నిటిని కూడా నాశనం చేసేయాలని అక్కడ ఒక రూల్ పాస్ చేస్తూ అక్కడ ఒక ఆజ్ఞ సౌలుకి ఇచ్చాడు. అయితే సౌలు ఆ పని అంతటిని దేవునికి ఇష్టమైనట్లుగా దేవుడు చెప్పినట్లుగా చేశాడా? చేయలేదు. చాలా వరకు చేశాడు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం తప్పు చేశాడు. అందులో కొంచెం మంచివి, కొవ్వినవి అయిన ఎడ్లు, గొర్రెలు వీటన్నిటినీ తీసుకుని వచ్చాడు. అలాగే అమాలేకుల రాజుని అగగును కూడా బందీగా ప్రాణంతో తీసుకుని వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలోనే 8వ వచనం ఒకసారి చూడండి. అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తిచేత నిర్మూలన చేసెను. తర్వాత చదవండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెలను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసింది. చాలా ఆ విధంగా తనకిష్టమైన రీతిలో మంచి వాటిని అన్ని ఎంచి తీసుకుని తెచ్చుకున్నాడు. అలాగే రాజును కూడా, ఆ అగగైన రాజుని కూడా అతను కాపాడి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు చెప్పాడు నీ ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నావు, కానీ నా ఆజ్ఞ అనుసరించి నేను చెప్పినట్లుగా నువ్వు చేయలేకపోయావు, కాబట్టి నువ్వు రాజుగా ఉండలేవు, నీ చేతిలోంచి ఈ రాజ్యం తప్పించబడుతుంది అని సమూయేలు ద్వారా దేవుడు హెచ్చరించాడు. ఆ తర్వాత సమూయేలు ఆ రాజైన అగగును కత్తితో నరికి చంపేస్తాడని తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. ఆ రాజైన అగగు సంతతి వారే అగాగి. అమాలేకు నుంచి వచ్చినవాడు అగగు. ఆ అగగు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు అగాగీయులు. అందుకే ఈ హామాను అగాగీయుడు అని రాయబడింది. అగాగీయుడైన హామాను దేవుని ప్రజలైన యూదుల్ని చంపాలి అని అనుకుని కుట్ర పనడం కూడా ఇందు నిమిత్తమే. యూదులంటే అతనికి నచ్చదు కాబట్టి, అంటే అతని పూర్వీకులు ఏ విధంగా మోసపూరితమైన పని చేసి అక్కడ ఇశ్రాయేల్ని అంటే యూదుల్ని చంపాలని చూశారో, అదేవిధంగా అలాంటి అన్యాయ పద్ధతిలోనే ఇతను ఇక్కడ చంపాలని చూశాడు. కాబట్టి దేవుడు అతనికి ఆ విధమైన ఒక ఘోరమైన మరణాన్ని కలిగించినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. మనం ఉరికొయ్యకి వేలాడబడ్డాన్ని బట్టి. కాబట్టి దీన్ని బట్టి చెప్పండి, దేవునికిని దేవుని ప్రజలకును వ్యతిరేకంగా యోచన చేసే వాడిని సాతానికి ఛాయిగా చెప్పుకోవచ్చా, చెప్పకూడదా? దేవునికి వ్యతిరేకమైన పనే చేశాడు కదా. దేవుని ప్రజలైన వాడిని చంపాలని చూస్తున్నాడు అంటే అతను నిజంగా సాతానికి ఛాయిగానే మనం చూడవచ్చు. ఆ విధంగా అగగీయుడైన హామాను సాతానికి ఛాయిగా ఈ పట్ల మనకు కనిపిస్తాడు. ఎస్తేరు అంటే అర్థం నక్షత్రం. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. నిజంగానే ఆ చిన్న మంద పరలోకంలో నక్షత్రంలా వెలుగుందేది. అందుకే ఎస్తేరు చిన్న మందికి ఛాయిగానే ఆ పేరుని బట్టి కూడా మనకి కనిపిస్తుంది. ఆమె లక్షణం బట్టే కాదు, పేరుని బట్టి కూడా ఆ విధంగా కనిపిస్తుంది. అలాగే హామాను సాతాను ఛాయి అంటే హామాను అర్థం ఏంటంటే ప్రసిద్ధి నొందినవాడు. హామాను అంటే ప్రసిద్ధి నొందినవాడు, బాగా పేరుగాంచిన వాడు అర్థం. అలా ఆ విధంగా చూసినా సరే
సాతానికి ఛాయ్. ఎందుకంటే సాతాను ప్రసిద్ధి నొందిన వాడే కదా. దేవుని గురించి చెప్తే తప్పనిసరిగా సాతాను గురించి కూడా మనం చెప్తాం. ఎందుకంటే దేవుని తర్వాత అంత ప్రసిద్ధి పొందిన వాడిగా మనకు సాతానే అనేక వాక్యాలు మనకు కనిపిస్తాడు. కాబట్టి సాతాను చాలా ప్రసిద్ధి నొందినవాడే. ఆ విధంగా కూడా హామాను సాతానికి ఛాయగానే ఉన్నాడు. హామాను సాతానికి ఛాయగా ఉంటే మరి అతని యొక్క ఆలోచన తెలుసుకుని దాన్ని నిర్మూలన చేసి అతను ఓడిపోయేలాగా ఇంకా మరణం పొందేలా కూడా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే మూడో వ్యక్తి మనంతా కనుక్కున్నాం. అతడి యూదుడైన మొర్దెకై. మరి అతన్ని ఎవరికి ఛాయగా చెప్పుకోవచ్చు? అతను ఏ విధంగా ఎవరికి ఛాయగా అతను ప్రవర్తించాడు? ఎవరికి ఛాయగా ఉన్నాడు అంటే మొర్దెకై గొప్ప సమూహానికి ఛాయగా ఉన్నాడు. గొప్ప సమూహం మీకు తెలుసు కదా, లెక్కింపు సఖ్యం కాని సంఖ్యలో ఉన్న గొప్ప సమూహానికి అతను ఛాయ అవుతాడు. ఎలా ఛాయ అవుతాడు? ఎస్తేరు ఏ విధంగా ఛాయో మనం తెలుసుకున్నాం. అలాగే హామాను ఏ విధంగా సాతాను ఛాయో మనం తెలుసుకోగలిగాం. అయితే ఈ మొర్దెకై అసలు గొప్ప సమూహానికి ఏ విధంగా ఛాయ అవుతాడు, ఎలా ఛాయగా ఉన్నాడు అంటే అది మనం చూస్తే అతని యొక్క లక్షణాలను బట్టి ఒక 7 పాయింట్లుగా మనం చూడొచ్చు. మొర్దెకై గొప్ప సమూహానికి ఏ విధంగా ఛాయగా ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ మనం చూసినట్లయితే అతడు అమాలేకీయులకి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ పాఠంలో మనం చూస్తే అతడు అమాలేకీయులకి వ్యతిరేకంగా పోరాడాడు. దేవుని నీతికి తగినట్లుగా కాక అనీతిగా అంటే అన్యాయంగా ఆలోచన చేసి అమాలేకీయులకి వ్యతిరేకంగా మొర్దెకై పోరాడి వారిని అంతమొందించాడు. ఎలాగా? దేవుని చెప్పినట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా శేషం లేకుండా వారిని చంపాలని దేవుడు చెప్పాడు. వాళ్ళు ఎవరు చేయలేపారు. కానీ ఆ పని ఈ మొర్దెకై చేయగలిగాడు. వారిని ఒక్కరూ కూడా ఉండకుండా శేషం లేకుండానే మొర్దెకై వారిని నాశనం చేశాడు. అది మనం పాటలో చదువుతాం. ఇంకపోతే రెండో పాయింట్ చూస్తే చిన్న మందికి ఛాయగా ఎస్తేరుకి అతను సహాయం చేశాడు. ఎస్తేరు చిన్న మందికి ఛాయగా ఉందనుకున్నాం కదా, అలా చిన్న మందికి ఇతను సహాయం చేశాడు. ఎలా చేశాడు అంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4:8. వారిని సంహరించుటకే షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరులకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకే అతని యొద్దకు పోవాలని చెప్పుమని దాన్ని అతనికి ఇచ్చారు. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పారు. 14 వచనం చదవండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమని. చదవండి. చాలు. మొర్దెకై రాజుని డైరెక్ట్గా కలవగలడా అంటే కలవలేడు. కానీ ఎస్తేరు ఆ రాజు యొక్క రాణి కాబట్టి ఆమె కలవడానికి అవకాశం ఉండదు. అందుకే మొర్దెకై ఏం చేశాడంటే ఎస్తేరుకి సహాయం చేశాడు. ఎస్తేరుకి ఈ విషయం తెలిసేలా చేసి ఇలా యూదులను చంపాలని ఆలోచన చేస్తున్న విషయాన్ని ఎస్తేరుకి ఆ పత్రికని పంపించి దాని ద్వారా ఆమెకు సహాయం చేస్తే తెలియపరిచి ఆమె ద్వారా రాజు దగ్గరికి వెళ్ళేందుకు ఏ విధంగా వెళ్ళి మాట్లాడాలి అనేది కూడా అక్కడ చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేయకపోతే దేవుడు ఇంకో రకంగా మార్గం తెరుస్తాడు. అయితే ఇది నువ్వు చేయాల్సిన పని అయి ఉన్నది. అందుకే దేవుడిని అక్కడికే చేర్చాడు అనే విషయాలు గుర్తు చేస్తూ ఆమె ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా అతను ఆమెకి చెప్పాడు. అంటే గొప్ప సమూహం దేవుడిని కలవగలుగుతుంది అంటే లేదు, దేవుని ఆరాధించేలాగా మాత్రమే పరలోక ఆశీర్వాదం ఉంది చిన్నమందితో పాటు గొప్ప సమూహానికి. కానీ దేవుని పక్కన ప్రభువు ఉంటే ప్రభువు పక్కన కూర్చొని పరిపాలన చేయగలిగే అవకాశం చిన్నమందికి ఉన్నది. వీరందరినీ సేవించే అవకాశం మాత్రమే గొప్ప సమూహం కూడా. ఆ విధంగా చిన్న మందికి సహాయం మాత్రమే ఈ గొప్ప సమూహం చేయగలదు. అదే ఇక్కడ మొర్దెకై చేశాడు. మూడో పాయింట్ చూసినట్లయితే హామానికి వంగి నమస్కారం చేయలేదు. అక్కడ అసలు పాఠం మొట్టమొదటిగా కారణమే అది. హామానికి వంగి నమస్కారం చేయలేదట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. రాజు గుమ్మమునున్న 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు
హెచ్చించి వాని పీఠంలో తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా నిలిచాను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాలుని హామానుకు నమస్కరించింది. మొద్దుకై వంగకయు నమస్కారం చేయగా ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీర్చున్నావని మొద్దుకైని అడిగింది. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారి మొద్దుకై యొక్క మాటలు స్థిరపడను లేదో చూద్దామని దాని హామాను తెలిపింది. అని అనగా అతడు, నేను యూదుడను కనుక ఏ పని ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండండి. యూదులు, నేను యూదుని, వీళ్ళందరూ నమస్కారం చేశారు హామానికి. మీరు రాజు తర్వాత గొప్ప వ్యక్తిగా అక్కడ హామాన్ ఉన్నాడు, అందుకే వంగి నమస్కారాలు అతను చేశారు. రాజాజ్ఞ అది. అయితే ఈ మొద్దుకే మాత్రం నమస్కారం చెయ్యలేదు. దానికి అక్కడ వాళ్ళందరూ, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, రాజాజ్ఞ ధిక్కరించినట్టుగా ఉంటుంది కాబట్టి నువ్వు నమస్కారం చేయమంటే ఏమంటున్నాడు అక్కడ, నేను యూదుడిని, నేను చెయ్యను. ఎందుకంటే యూదులు అనగా రాజవంశంలో ఉన్నాం కాబట్టి దేవునికి తప్ప మరి ఎవరికి వంగి నమస్కారం వాళ్ళు చేయనక్కర్లేదు అనేదే వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్రం కూడా అదే బోధిస్తుంది. అలాగే దేవుని సొత్తు అయిన ప్రజలు అంటే చిన్న మంది కానీ గొప్ప సమూహం కానీ దేవునికి తప్ప ఎంతగా ప్రలోభ పెట్టినా లేదా బలవంత పెట్టినా సరే సాతానికి నొక్కకూడదు. వాళ్ళు నొక్కకూడదు. ఆ విషయం ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మనం ఆ విషయం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 ఒకసారి చూడండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సాతానా కొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని రాయబడి ఉన్నదని. అదే రాయబడు, దేవునికి మాత్రమే మ్రొక్కాలి. రాజులేని యాజక సమూహమైన వారందరూ కూడా దేవునికి తప్ప వేరెవరికి మొక్కకూడదు. అది ప్రభు కూడా చెప్పారు. అలాగే ధర్మశాస్త్రం కూడా మనకి అదే బోధిస్తుంది. అందుకే మొద్దుకే మనకి మొక్కలేదు. అది అతను పాటించిన 3వ ధర్మం. అలాగే అతనిలో ఉన్న 3వ గొప్ప లక్షణం. ఇకపోతే 4వ లక్షణం ఏంటంటే తగ్గింపు గుణం. 2 సహనం, నిరీక్షణ అతను కలిగి ఉన్నవాడు. తగ్గింపు గుణం, సహనం, నిరీక్షణ అతను కలిగి ఉన్నవాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4:1. జరిగిందంతా తెలియగానే మొద్దుకే తన బట్టలు చింపుకొని గోడ బట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదన చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకుని వాడు రాజగుమ్మను ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాస్త్రమును ఏ సంస్థానములకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారేది. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండేది. ఎస్తేరు యొక్క పనికెత్తులు ఆమె దగ్గరున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం కడితే మొద్దుకే కట్టుకుని ఉన్న గోనె పట్ల తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుగా అతని ఎందుకు వస్త్రములు పంపాను, కానీ అతడు వాటిని తీసుకోవడం లేదు. మొద్దుకే ఏం చేశాడండి, మా ఈ విషయం తెలియగానే ఇలాగ యూదుల మీద ఒక కుట్ర జరుగుతుందని అతను తెలుసుకున్నాడు. ఏం చేశాడు, తన యొక్క మంచి బట్టలు చింపివేసి గోనె పట్ట కట్టుకున్నాడు. అంటే తనను తను తగ్గించుకున్నాడు. తనకున్న మంచి వస్త్రాలు చింపేసి గోనె పట్ట కట్టినట్టు అక్కడ తగ్గింపు గుణం కనిపిస్తుంది. దేవుని విధేయుడిగా ఉన్నాడు. తగ్గింపు మనస్తత్వం అక్కడ కలిగి ఉన్నాడు. గోనె పట్ట కట్టుకున్నాడు. మరి రాజగుమ్మాన ప్రవేశించకూడదు కాబట్టి తన దగ్గరికి రమ్మని ఎస్తేరు ఆయన కౌరు పంపించినప్పుడు తన దగ్గరికి రావాలి. కాబట్టి అంతఃపురంలో ప్రవేశించాలంటే మంచి బట్టలు ఉండాలి. కాబట్టి మంచి బట్టలు కట్టుకోమని తన చెలికత్తలతో పంపించింది. అయినా వాటిని అతను తీసుకోలేదు. రాణి ఎస్తేరు రాజుతో మాట్లాడడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే వెయిట్ చేయాలి కదా. అలా ఎంతో సమయం పట్టినా కానీ అతను సహనంగా ఎదురు చూశాడు. తగ్గింపు గుణం ఉన్నది. ఆయన సహనంగా
ఎదురుచూట్లో అతని యొక్క సహనం అని కనిపిస్తుంది. తర్వాత హామాన్ చేసిన ఉపాయం అమలు జరగవలసిన సమయం వరకు కూడా నిరీక్షించాడు. అతను నిరీక్షించి ఎదురు చూశాడు. కాబట్టి అందులో అతని యొక్క నిరీక్షణ, ఆ పని జరుగుతుంది అన్న విశ్వాసంతో కూడిన నిరీక్షణ అతనిలో ఉన్నది. ఆ సమయం వరకు కూడా వేచి ఉండి అతను నిర్ణయించిన రోజునే హామాను ఏ రోజైతే యూదులందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడో అదే రోజున ఆ అగగీలందరినీ హతం చేయాలని దేవుని సహాయం కొరకే ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ పాయింట్లన్నీ మనం చూసినట్లయితే అతనిలో ఉన్న తగ్గింపు గుణము, అతనికి ఉన్న సహనము, అతనికి ఉన్న నిరీక్షణ, పట్టుదల మనకి కనిపిస్తాయి. ఇంకపోతే 5వ పాయింట్ మనం చూసినట్లయితే మంచి వ్యవహారకర్తగా ఉన్నాడు. 5వది మంచి వ్యవహారకర్తగా ఉన్నాడు. ఎలా అంటే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే అతని యొక్క వ్యవహారం ఏ విధంగా జరిపించాడు అనేది మనకి తెలుస్తుంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకేదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షంలో తాకేదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించు. సేవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రంథులు పిలువబడేది. మొద్దుకే ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించిన 127 సంస్థానంలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాగేదులు రాయబడి రాజైన అహశ్వరోషు పేరట తాగేదులు మొద్దుకై రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరం పనికి పెంచబడిన బీజస్వాముల మీద అంచెగాటను ఎక్కించి ఆ తాకీదులు వారి చేత పంపారు. చూస్తారా, హామాన్ పంపించిన తాకీదు క్యాన్సిల్ చేయాలి అంటే అది అయ్యే పని కాదు. 27 సంవత్సరాలకు తాకీదులు పంపించారు. అయితే ఈ దినం కూడా దగ్గర అయిపోయి ఉన్నది. మరి ఎలా దాన్ని క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ వేరే పంపించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి యూదులు రక్షింపబడాలి. అదే ప్లేస్లో అగగీలు ఉన్న అమాలేకులు వీళ్ళందరూ చంపబడాలి. మరి అలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన మొద్దుకే చేశాడు. చేసి తిరిగి మరి ఒక తాకీదు రాయించాడు. ఎలా రాయించాడు? హామాన్ అయితే ఒకే తాకీదు, వాళ్ళ భాష ఏ భాష ఉందో ఆ భాషలో వీళ్ళు వాడుకలోని ఏ భాష ఉందో ఆ భాషలో తాకీదులు రాయించి వాళ్ళందరికీ పంపించేశాడు. మరి 27 సంవత్సరాల్లో అన్ని భాషలు ఒకటే ఉంటాయండి. మన దేశంలోనే ఒక భాష లేదే, ఎన్నో భాషలు ఉన్నాయి. మరి అన్ని భాషలు వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఈ భాషని మన తెలుగులో రాయించి పంపించాడు. ఇప్పుడు తెలుగు ఉంది, మనం ఏమి రాస్తాం? మనం తెలుగులోనే రాస్తాం. తెలుగులో రాయించి పంపిస్తే మరి వేరే దేశం వాళ్ళకి అది అర్థమవుతుందా? అర్థం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ తెలుగు భాష తెలిసినవాడు ఎవరో చూసి వాడిని పిలిపించుకుని ఇది చదివించుకోవాలి కదా. అలా ఇతను వీళ్ళ భాషలో రాయిస్తే తిరిగి వాళ్ళందరూ వాళ్ళ భాష తెప్పించుకుని చదివించుకున్నవాడికి సమయం పడుతుంది. అయితే ఈ సమయం పట్టే లోపల ఏం జరుగుద్ది? ముందుది ఆల్రెడీ చదివించేసుకున్నారు కాబట్టి అది అమలు జరిగిపోతుంది కదా. మరి దాని ప్లేస్లో ఇది వచ్చిందని తెలియదు కదా. కాబట్టి అలా కాకుండా ఉండాలని ఏం చేశాడు ఇతను? ఏ దేశానికి అయితే తాకీదు పంపిస్తాడో ఆ దేశం భాషలోనే ఇక్కడ రాయించి పంపించాడు. అంటే అంతమంది భాష తెలిసిన వాళ్ళని అంతమందిని రప్పించుకొని వాళ్ళతో ఆయా దేశాలకు ఆ భాషలోనే రాయించి పంపించాడు. ఇంకా తాకీదులు త్వరగా అందాలి, టైం దగ్గర పడిపోయింది కాబట్టి త్వరగా అందే విధంగా ఏం చేశాడంటే వేగంగా పరిగెత్తే అశ్వాలు, గుర్రాలు అంటే బేజాస్వాలు అని వాటిని అంటారు. చాలా వేగంగా పరిగెడతాయట. అలాంటి బేజాస్వాలని ఎంచి వాటిపై అంచెగంటను అంచెగంటను ఎక్కించి పంపించాడు. దీన్ని బట్టి అతనికి ఉన్న వ్యవహార శైలి, అతని యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నది అనేది మనకి అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంకపోతే 6వ పాయింట్, మొద్దుకే చాలా బలవంతుడు, ధైర్యవంతుడు కూడా. మొద్దుకే చాలా బలవంతుడు, ధైర్యవంతుడు కూడా. ఇది ఎలా మనకు తెలుస్తుందంటే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4 నుంచి 6. మొద్దుకే రాజు యొక్క నగరంలో గొప్పవాడాను. ఈ మొద్దుకే అనేవాడు అంతకంతకు గొప్పవాడేమో చేత అతని కీర్తి సంస్థానం అన్నిటి యందు వ్యాపించాడు. యూదులు తమ శత్రువులందరినీ కత్తివద హతం చేసి వారిని నాశనం చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి. షూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. చూసారా? చాలండి. 16 వచనం చదవండి.
రాజు సంస్థానమందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుగా పూనుకొని ఆధార మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ మగవారి వల్ల బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్మును పట్టుకోవడలేదు. చూసారా, ఆధార మాసం 13వ దినం, ఆధార మాసం 13వ దినం అని ఒక రోజు నిర్ణయించాడు. ఆ రోజును హామాను వాళ్ళందరినీ యూదులందరినీ చంపించాలనుకున్నాడు, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని. అదే రోజు ఇతను ప్లాన్ చేసి ఆ అగాగీల్ని హమాలేకీలందరినీ అదే రోజు చంపించాడు. అది ఆధార మాసం 13వ దినం. ఆ రోజున అది జరిగేలాగా చేశాడు. అదే రోజున చేయడానికి ఈ తాకేదుని తిరిగి మరలా ఇంకోసారి వచ్చేసాడు. అయితే ఇతను ఇంత ప్లానింగ్గా, అంత పకడ్బందీగా అతను చేయగలిగాడంటే అతనికి ఉన్న ధైర్యం, అతనికి ఉన్న బలగం మనకి కనపడుతున్నది. అంటే చాలా బలగం కలవాడిగా, బలవంతుడిగా, అందరికీ చెప్పి చేయించగలిగే ధైర్యవంతుడిగా అతను మనకి ఈ పాఠంలో ఈ వాక్యాలు కనిపిస్తాడు. ఒకే రోజు ఎంతమంది చంపేశారంటే 75,000 మందిని ఇక్కడ చంపేశారు. అలాగే షూషన్ కోటలో అయితే ఎంతమంది చంపారంట? 500 మందిని, ఒకే ఒక కోటలో 500 మందిని చంపారు. మొత్తం అన్ని దేశాల కలిపి 75,000 మందిని ఒకే రోజులో చంపే విధంగా అతను ప్లాన్ చేసి చంపించగలిగిన ధైర్యం, అతనికి ఉన్న బలం మనకి కనిపిస్తుంది. ఆ విధంగా అతని యొక్క బలం మనకి, యూదులందరూ ఆ విధంగా ఒక్క రోజులోనే శత్రువులందరినీ చంపేయగలిగారంటే అతని యొక్క ధైర్యం మనకి. ఇంకపోతే పాయింట్ 7 చూద్దాం. హామాను స్థానంలో అతనికి అధికారం వచ్చింది. హామాను స్థానంలో అతను అధికారం పొందగలిగాడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు మనకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథం 8లో 1-2. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరులకు ఇచ్చెను. ఎస్తేరు మొదటికే తనకు ఏమి కావాలనో రాజులకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో తీసుకొని తన ఉంగరమును మొద్దుకేకి ఇచ్చాడు. ఎస్తేరు మొద్దుకేని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాడు. రాజు హామాన్ని అధికారాన్ని తొలగించాడు కాబట్టి హామాను తిరిగి తీసుకున్న అధికార ముద్రను మొద్దుకే చేతికిచ్చాడు. హామాన్ చంపించబడ్డాడు. ఆ చంపించబడిన తర్వాత హామాన్ చేతిలో ఉన్న అధికార ముద్ర మొద్దుకేకి రాజు ఇవ్వడం జరిగింది. ఎస్తేరు కూడా, రాణి అయిన ఎస్తేరు కూడా హామాను ఇంటి మీద మొద్దుకే అధికారంగా వచ్చింది. హామాన్కి ఏమైతే అధికారం ఇచ్చారో అధికారం అంతటినీ కూడా ఎస్తేరు ఈ మొద్దుకేకే ఇచ్చింది. అంటే దేవుడు సాతాను చేతి నుండి అధికారం తీసుకొని, సాతానికి ఇచ్చిన అధికారం సమాప్తి అయిపోయే రోజు ఉందో అన్నది అది 1000 ఏళ్ల పాలన జరిగేది. ఆ విధంగా సాతాను చేతిని తీసుకున్న అధికారం ఎవరికి ఇస్తాడంటే గొప్ప సమూహం చేతికి ఇస్తానని ఈ పాఠం ద్వారా దేవుడు మనకి చెప్తున్నాడు. చిన్న మంద దేవుడు తనకు అప్పచెప్పిన ఈ లోకం అంతటి మీద అధికారం గొప్ప సమూహానికి ఇస్తుంది. అంటే అధికారం గొప్ప సమూహానికి ఉందా అంటే దేవుడైతే చిన్న మంద అంటే క్రీస్తు శరీర భాగాలు ఏర్పడిన చిన్న మందికి 144,000 మందికి అధికారం ఇస్తాడు. అయితే చిన్న మందికి రాజ్యం చెయ్యాలంటే మరి ఇంకా కొంత బలగం అవసరమే కాబట్టి ఆ అధికారం అంతా కూడా గొప్ప సమూహానికి ఇస్తుందని ఈ పాటలో మనకు కనిపిస్తుంది. రాజు అధికార ముద్రని గొప్ప సమూహానికి ఇచ్చాడు. ఎస్తేరు కూడా అంటే చిన్న గొప్ప సమూహంకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే చిన్న మంద ఏం చెప్తే అది చేసే గొప్ప సమూహం చిన్న మందికి అక్కడ సహాయం చేస్తున్నదని ఈ వాక్యాలు మనకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మొద్దుకే ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసె నారతో చేయబడిన దోమల వర్ణము గల వస్త్రమును ధరించుకున్నవాడే రాజ సముఖం నుండి బయలుదేరాడు. అందు నిమిత్తం షూషాను పట్టణము ఆనందించి సంతోషం పొందెను. చూసారా, ముద్దుకే కూడా ఒక కిరీటం పెట్టారంట. ఊదా రంగు బట్టల్ని, తెలుపు వర్ణంతో చేయబడిన రాజవస్త్రాన్ని, బంగారపు పెద్ద కిరీటాన్ని, అవిస్నాతో చేయబడిన దోమన వర్ణం గల వస్త్రములను అతను ధరించుకొని రాజు సముఖం నుండి బయలుదేరాడు. అందు నిమిత్తం శోషణపట్నం ఆనందించి సంతోషం అందిందని అక్కడ వాక్యం చెప్పాడు. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మొద్దుగా ఎవరికి ఛాయగా ఉన్నాడండి? గొప్ప సమూహం ఛాయగా ఉన్నాడు. అంటే చిన్న మంద మంచి ఆశీర్వాదం పొందితే ఆ ఆశీర్వాదంలో భాగంగా గొప్ప సమూహం కూడా ఉంది. అంటే చిన్న తప్పిద విషయంలో చిన్న మంద నుండి తప్పిపోయిన ఇదే గొప్ప సమూహం.
చిన్న తప్పిదం విషయంలో చిన్న మంది నుండి తప్పిపోయిందే గొప్ప సమూహం. అలా తప్పిపోయిన గొప్ప సమూహానికి కూడా ఒక ప్రత్యేకతని, ఘనతని ఇస్తానంటున్నాడు దేవుడు. కేవలం చిన్న మందికి కిరీటము, రాజవస్త్రాలే కాదు, గొప్ప సమూహానికి కూడా అవకాశాన్ని ఇస్తాను అని ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. గొప్ప సమూహం రాజవస్త్రము, కిరీటము ఇచ్చి ఘనపరుస్తాను, లోకం అంతా సంతోషించి ఆనందిస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. మొర్దెకై గురించిన ఈ 7 పాయింట్లు మనం చూసినట్లయితే అతనికి ఉన్న ఒక గొప్ప లక్షణాలు ఏమి ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఆ లక్షణాలను బట్టి అతను గొప్ప సమూహంకి ఏ విధంగా ఛాయగా ఉన్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎస్తేరు అంటే అర్థం నక్షత్రం అని చెప్పుకున్నాం. గొప్ప ఆమె చిన్న మంది ఛాయ. అయితే హామాన్ అంటే ప్రసిద్ధి నొందినవాడు, అంటే ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిగా ఉన్నాడు. అతను సాతాను ఛాయ. అది మొర్దెకై అంటే అర్థం, మొర్దెకై అంటే చిన్న మనిషి అని అర్థం. మొర్దెకై అంటే చిన్న మనిషి అని అర్థం. అయితే చిన్న మనిషి అని అర్థం ఉన్నా కూడా ఎంతో పెద్దదైన గొప్ప సమూహానికి అతను ఛాయ పెట్టాడు దేవుడు. గొప్ప సమూహం అంటే లెక్కింపశక్యం కానీ, చిన్న మంది అయితే లెక్క ఉన్నది 144,000 మంది. కానీ గొప్ప సమూహం అనేది లెక్కింపజాలనంత సమూహం ఉంటుందని ప్రకటన గ్రంథం మనకు చెప్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అండి, 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 7:9 అండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవ్వరూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. చాలా ఎవ్వరూ లెక్కించజాలన్నటువంటి గొప్ప సమూహం పరలోకంలో కనిపిస్తుందని యోహాను గారు చెప్తూ ఉన్నారు ప్రకటన గ్రంథంలో. అలాంటి గొప్ప సమూహానికి చిన్న మనిషి అనే అర్థం ఉన్న మొర్దెకై అలాంటి గొప్ప సమూహం ఛాయగా ఉన్నాడు అంటే అతను చేసిన పని ఎంత గొప్పగా ఉన్నది, దేవునికి ఎంత బాగా నచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు చదువుకుని ముగించుకుందాం. కీర్తన 37వ అధ్యాయం 32 నుంచి 34 అండి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచుండి వారిని చంపదు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా గారు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపాలని చూస్తారు. ఎస్తేరు గ్రంథంలో జరగాల్సింది అదే. అయితే వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగిస్తాడా అంటే అప్పగించడంట. వారి విమర్శ వచ్చినాడు ఆయన వారిని దోషులుగా ఎంచుతాడా అంటే ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. కరెక్టే కదండి వాక్యం. అంటే నీతిమంతుని చంపాలని ఈ భక్తిహీనులు అనుకున్నా కానీ అది జరగనివ్వడు దేవుడు అనేది ఎస్తేరు గ్రంథంలోని వాక్యం మనకి అర్థం పట్టినట్టు మనకు చూపిస్తున్నది. అది దేవుడు కీర్తన గ్రంథంలో కూడా వారి గురించే రాయించి ఉంచాడు. భక్తిహీనులు ఎదుట మనం భయపడాల్సిన పనే లేదు. వారి ఎదుట మనం అవమానం చెందేలాగా దేవుడు ఎప్పుడు మనల్ని నిలబెట్టడు. భక్తిహీనులు నిర్మూలం అవుతారు, అది నువ్వు చూస్తావు అనేది దేవుడు చెప్తున్నాడు. అది ఎస్తేరు గ్రంథంలో జరిగింది. ఆ విధంగానే నీతిమంతులు భక్తిని చంపాలని చూస్తే ఆ భక్తిని దేవుడు ఏ విధంగా అంతమందించాడు, ఈ నీతిమంతుల్ని ఏ విధంగా హై లెవెల్లో ఉంచాడు అనేది మనం ఇప్పుడు చూసాం. కాబట్టి ఆ విధంగా మనకి దేవుడు తప్పనిసరిగా చేస్తాడు, మనల్ని ఆ విధంగానే నిలబెడతాడు అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్న విషయం. తండ్రి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించుంటాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాశక్తివంతులమైన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకే లెక్కించి లేని స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో అంత మీ కృపే తండ్రి. కేవలం మీ ఉచితమైన కృప ద్వారానే మేము జీవించగలుగుతున్నాము నాయన.
ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాలంలో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని నిలిపి మేము స్తుతించుకునే అవకాశం మాకు కలెక్ట్ చేసినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీ యొక్క వాక్యం వినుటకు మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు తండ్రి మీరు అందించిన వాక్యం ఎస్తేరు గ్రంథం గురించి తండ్రి మేము తెలుసుకుంటాకు మీరు చూపిన కృపను బట్టి మీరు అందించిన జ్ఞానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. భక్తిహీనులు అనేవారు తండ్రి నీతిమంతుని చంపాలని చూస్తారని, అయితే వారిని ఏ విధంగా నేను రక్షిస్తాను, ఏ విధంగా అక్కడ భక్తిహీనులు మీ ఎదుటేనే మీ కళ్ళ ముందే ఎలా నాశనం అవుతారు అనేదాన్ని కీర్తన గ్రంథం 37 అధ్యాయంలో 32, 34 వచనంలో చూపించిన విధానాన్ని, ఆ జరిగే పద్ధతి అంతా కూడా ఎస్తేరు గ్రంథంలో మా ముందు ఉంచున్నారు తండ్రి. మీకే స్తోత్రం నాయన. ఆ విషయంలో అన్నీ తెలుసుకుంటూ మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్తేరు చిన్న మందికి ఛాయగా ఉండి ఆమె చేసిన కార్యాలు మాకు చెప్పుకున్నారు తండ్రి. అలాగే మొర్దెకై చిన్న మనిషి అయినా కానీ తండ్రి గొప్ప సమూహానికి ఏ విధంగా ఛాయగా నిలబెట్టబడ్డాడో అనేక వాక్యాల ద్వారా మేము తెలుసుకుంటే మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సాతాని ఛాయగా ఉన్న హామాను ఏ విధంగా అంతమొందించబడ్డాడు అనేది కూడా అనేక వాక్యాలను బట్టి మేము తెలుసుకునేందుకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం నాయన. మరి ఒకసారి మీ యొక్క శక్తిని తెలుసుకునేందుకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ విపత్కర పరిస్థితుల్లో తండ్రి మీ యొక్క బలమైన కాపు హస్త నీడలో తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి నడిపిస్తున్నందుకు తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మీ యొక్క సన్నిధిలో నిలిచి మరి ఒకసారి మీ యొక్క స్వరం వినేందుకు మా పట్ల కృప చూపించమని, అంతవరకు కూడా తండ్రి మీ యొక్క బలమైన రక్షణస్త కాపు నీడలో మమ్మల్ని అందరి నుంచి రక్షించి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా మంచి బోధకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.